రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 3 జర్నలిస్టులను పోలీసులు అపహరించారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మీడియాపై దమనకాండ కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ గారు మీరు నడిపిస్తున్న మొహబ్బత్ కి దుకాన్ తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఎలా కాలరాస్తుందో గమనిస్తున్నారని ఆశిస్తూ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పోలీసులు 3 జర్నలిస్టులను అపహరించారని, ఒకరి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి ప్రవేశించారని ఆరోపించారు. కేవలం బెయిల్ ఇవ్వదగిన సెక్షన్లున్న కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇస్తే సరిపోయేదానికి ఇంత దౌర్జన్యం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. డిజిటల్ మీడియాపై ఈ తరహా అణిచివేత ధోరణి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఒక నమూనాగా మారిందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.